పారాగ్లైడింగ్ గదేనోళ్ళ కొండలు గుట్టల మీదకెళ్ళి గాలి బుగ్గ కట్టుకొని కిందికి దునికేది ఉంటుంది చూడురి గదే పతంగి ఎగురుకుంటా పోయినట్టే పోతుంటది. దాన్ని నడిపించేట ఆయనే గాలివాటం ఎటుంటే అటే తిప్పి మెల్లగా కిందికి దించుతాడు. గోవా, షిమ్లా, మనాలి అసొంటి టూరిస్టు జాగాల్లో బాగుంటాయి అవి. మన తాన జరంతా తక్కువనే చెప్పాలి. కానీ ఇప్పటి సంది అరకు పోయేటోళ్ళు ఇక పారాగ్లైడింగ్ ముచ్చట మంచిగా తీసుకోవచ్చట. అరకు పోయేటోళ్ళకి ఇన్నొద్దులు ఒక వెళ్తుండేది. పారాగ్లైడింగ్ చేయాలనే కాయస్ ఉన్నా కూడా ఆ అడ్వెంచర్ స్పోర్ట్ లేక సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అయితాయా ఏంది అని మరొద్దురు. టూరిస్టుల ఇన్నర్ ఫీలింగ్స్ తెలుసుకున్న ఐటీడీఏ పీఓ అభిషేక్ సారు అరకుల పారాగ్లైడింగ్ స్పోర్ట్ పెట్టించే ఎగురం చేస్తున్నాడు ఇప్పుడు. హిమాచల్కి వెళ్ళి పారాగ్లైడింగ్ లో ఆర్పారైపోయిన పైలట్లను రప్పించి మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ కాడ ట్రయల్ రన్ చేసిరియాల. అలా చూడురి మంచిగానే పతంగి ఎగిరేసినట్టు మనిషి మంచిగా గాలిలో బుగ్గ కట్టుకొని ఎట్లా ఎగురుకుంటా పోతున్నాడో. మళ్ళా ఎట్లా ఎగురుకుంటా పోయిండో అట్లనే కిందకు దిగిండు. ఈ నెలాఖరు సంది పారాగ్లైడింగ్ ను పెడతారట. అరకు చలి ఉత్సవాలల్లా బాగా మంది వచ్చి గాలి పిట్టెలు లెక్కనే ఎగిరేటట్టు ఉపాయం చేస్తున్నారట. మరి ఈ నడుమ అరకు టూర్ పెట్టుకున్న వాళ్ళు ఇంకెందుగా పోయి ఓసారి అట్లా గాలి వేరించి రాండ్రి అన్నట్టు. సాహసమే కాదు రిస్క్ కూడా బాగానే ఉంటది, చూసుకోరి మరిగా.